హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఎఫ్డిఎస్ఏ ఇవాళ థ్యాంక్స్ గివింగ్ మీట్ ఇచ్చింది. అండ్ ఎందుకు ఈ థ్యాంక్స్ గివింగ్ మీట్, అసలు యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఎట్లా జరుగుతుంది, వీళ్ళంతా కూడా ఎథికల్ అంటున్నారు, గైడ్ లైన్స్ అంటున్నారు. ఆ గైడ్ లైన్స్ అంటే ఏంటి, ఎలా ఈ బిజినెస్ జరుగుతుందని చెప్పేసి మనతో మాట్లాడడానికి ఎఫ్డిఎస్ఏ ప్రెసిడెంట్ ఏపీ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సో ఇవాళ థ్యాంక్స్ గివింగ్ మీట్ జరిగింది. సో ఒక ముఖ్య ఉద్దేశం ఏముంది థ్యాంక్స్ గివింగ్ మీట్ చేయడానికి, ఎందుకు అనుకున్నారు ఇలా? మా ఇండస్ట్రీని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి జీవో ఇష్యూ చేసినందుకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేయడం కోసం థ్యాంక్స్ గివింగ్ సెరమనీ పెట్టామండి. రైట్. సో ఇప్పుడు జనరల్గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే అందరికీ కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటూ ఉంటాయి. సో యాజ్ అ ప్రెసిడెంట్ జస్ట్ అన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ అన్ని కిల్ చేసేయడానికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటని చెప్పేసి మీ ద్వారా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి కన్జ్యూమర్కి వస్తువుల్ని చేర్చే పద్ధతినే డైరెక్ట్ సెల్లింగ్ అంటారండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే మధ్యవర్తులని ఈ ప్రకటనల ఖర్చులని తగ్గించి నాణ్యమైన వస్తువులను కస్టమర్కి తక్కువ ధరకి అందించగలిగే సౌలభ్యం డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. కాబట్టి ఈ విధానం చాలా సంవత్సరాల నుంచి పాశ్చాత్య దేశాల్లో ఎంతో పేరు తెచ్చుకొని, ఇంకా చెప్పాలంటే అమెరికన్ అధ్యక్షుడు క్లింటన్ గారు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ వల్లే మన దేశం డెవలప్ అయిందని చెప్పడానికి గర్విస్తుందని అని చెప్పారు. అంత గొప్ప ఇండస్ట్రీ భారతదేశంలో కొన్ని కారణాల వల్ల అబాసు పాలైందండి. మనం నిజాన్ని ఒప్పుకోవాలి. చాలా మనీ సర్క్యులేషన్ కంపెనీలు బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ చేయడం అయితేనేమండి, ఇక్కడ కొన్ని కంపెనీలు చేయడం ఏంటంటే ప్రజలని చాలా మోసం చేసాయి. ఆ మోసం చేయడంలో ఏమైందంటే గంజాయి వనంలో తులసి మొక్కలాగా అక్కడొకటి మంచి కంపెనీలు ఉన్నా కూడా వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇలా ఫేస్ చేస్తున్న సందర్భంలో 2007లో ఒక ఫారెన్ కంపెనీ పైన కేసు అయినప్పుడు అందరూ వచ్చి, సార్ దీనికి ఏదన్నా గైడ్లైన్స్ తీసుకొస్తే ఏ విధంగా మనం వ్యాపారం చేసుకోవాలో ప్రభుత్వం నిర్దేశిస్తే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, మీరెందుకు మాకు సహకరించకూడదు అన్నారు. నాకు ఈ రోజుకు కూడా కంపెనీ లేదు, నాకు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంతో ఏమాత్రం ఎటువంటి సంబంధాలు లేవు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ వల్ల భారతదేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపచ్చు అని నమ్మే వాళ్ళలో నేను ప్రథముండండి. ఎందుకంటే నేను చూశాను నిరుద్యోగులు. ఈరోజు మీరు మీటింగ్లో చూశారు, యూత్ ఏ ప్రభుత్వమైనా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో దిస్ ఈస్ ద బెస్ట్ మీడియా where we can give lot many opportunities for the unemployed youth as well as ladies, small salary people. See, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, తక్కువ సంపాదించుడు మళ్ళీ పని చేసుకొని ఎక్కువ సంపాదించడం వల్ల పర్చేసింగ్ పవర్ పెరగడం వల్ల అది దేశ సౌభాగ్యానికే మంచిది. అందుకు నేను గట్టిగా నమ్ముతానండి. దానికోసం ఆ రోజు నేను ఈ ఎఫ్డిఎస్ఏని స్థాపించడము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రెసిడెంట్గా ఉండడము, గత ప్రభుత్వంలో కూడా చాలా పోరాడాము. కానీ ఈ ప్రభుత్వంలో మాకు గుర్తించి గైడ్లైన్ ఇవ్వడము, దాని తర్వాత మా కంపెనీలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఎఫ్డిఎస్ఏలో ఆ కంపెనీలు తూచా తప్పకుండా పాటిస్తేనే మెంబర్షిప్ ఇస్తామండి. ఏమాత్రం మాకు కంప్లైంట్ వచ్చినా కూడా వాళ్ళు మేము టర్మినేట్ చేస్తాం. ముందు మనం నిజాయితీగా ఉండి మనకి ఏదైతే కావాలనుకున్నామో, ఈరోజు మనీ సర్క్యులేషన్ కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ ముసుగులో ప్రజల్ని మోసం చేస్తున్నాయి. మంచి కంపెనీలు కూడా చెడ్డ పేరు వస్తుంది. అది పోగొట్టాలంటే ముందు మనం నిజాయితీగా ఉండి ప్రభుత్వానికి కూడా ఎఫ్డిఎస్ఏలో ఉన్న మెంబర్షిప్ కంపెనీలన్నీ చాలా జెన్యూన్ అన్న భావం వాళ్ళు కలిగే విధంగా మనము వ్యాపారాన్ని చేయాలి. అలా చేసినప్పుడు మన వెంట మిగతా జెన్యూన్గా చేసే కంపెనీలు నడుస్తాయన్న గట్టి నమ్మకంతో చేస్తున్నాం. ఇదొక ఉద్దేశం అయితే, ఇంకొక ఉద్దేశం ఏంటంటే మనీ సర్క్యులేషన్ కంపెనీల వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ మేము అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి ఇటువంటివి చేయకండి, ఏది కూడా రాత్రి ఏది మనము కోటీశ్వరులు కావాలని కోరుకోవడం తప్పండి. అది భావదారిద్ర్యం ఉంటేనో లేకపోతే ఇంకా పచ్చిగా చెప్పాలంటే బాగా పిచ్చి పట్టిన వాళ్ళు మాత్రం ఆ విధంగా ఆలోచిస్తారండి. కష్టపడింది ఏది రాదు అన్న తత్వం అలవర్చుకుంటే ఎవరు మోసపోవడానికి అవకాశాలు లేవండి. రైట్ సార్. జనరల్గా ఇప్పుడు ఒక కంపెనీ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే అసోసియేషన్లో వాళ్ళు చేయాల్సిన పనులే ఉంటాయి, వాళ్ళకి టిక్ మార్క్స్ ఏమైనా చెక్ లిస్ట్లో ఉంటాయి కదా, అవి ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎట్లా మెంబర్స్ అవ్వచ్చు? ఎఫ్డిఎస్ఏలో మెంబర్షిప్ రావాలంటే కంపెనీ కనీసం 1 సంవత్సరం రోజులు చిన్న కంప్లైంట్ లేకుండా, కస్టమర్ దగ్గర నుంచి కానీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కంప్లైంట్ లేకుండా 1 సంవత్సరం రోజులు దాని వ్యాపారం చేసి ఉండాలి. రెండవది వాళ్ళు సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కలిగి ఉండాలి.
మూడవది ప్రోడక్ట్స్కి కావాల్సిన అన్ని గవర్నమెంట్ సర్టిఫికెట్స్ ఉండాలి. నాలుగవది మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ ఉండాలి. ఐదవది క్వాలిటీలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదు. ఇవన్నీ కాకుండా 100% ప్రతి ప్రోడక్ట్ మీద ట్యాక్స్ కట్టాలి. కమిషన్ ఏదైతే ఏజెంట్స్కి మన డిస్ట్రిబ్యూటర్స్ అంటాం వారికి ఇస్తున్నారో వారి దగ్గర నుంచి టీడీఎస్ ఏదైతేనేమి వేరే ఇతరత్ర గవర్నమెంట్ ట్యాక్స్లన్నీ కట్ చేసి గవర్నమెంట్కి కట్టాలి. ఆ కట్టిన సర్టిఫికెట్స్ అన్ని మాకు సబ్మిట్ చేసి మేము వెరిఫై చేసుకున్న తర్వాత అన్నీ బాగున్నాయి అనుకుంటే మాత్రమే మెంబర్షిప్ వస్తుందండి. ఏమాత్రం మనీ సర్క్యులేషన్ చేస్తున్నారో వీళ్ళు ఈ బిజినెస్ అడ్డు పెట్టుకోవాలని చెప్పి మాకు డౌట్ వస్తే మాత్రం వీ డోంట్ గివ్ మెంబర్షిప్ టు దెమ్. సో ఒకసారి మెంబర్ అయ్యాక వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? యాజ్ అ బిజినెస్ గ్రో అవడానికి వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది ఎఫ్డిఎస్ఏలో మెంబర్స్గా వాళ్ళు జాయిన్ అయ్యారంటే? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నమ్ముతున్న నిజం ఏంటంటే ఎఫ్డిఎస్ఏలో మెంబర్షిప్ అంత ఈజీగా రాదు. వాళ్ళు అంటే సెల్ఫ్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ వీ హ్యావ్ ఫ్రేమ్డ్ వే బ్యాక్. సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇష్యూ చేయకముందే మేము సెల్ఫ్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ పెట్టి ముందు మనం నిజాయితీగా ఉంటేనే ప్రభుత్వాలు మన మాట వింటాయని చెప్పని మేము ఒక గైడ్లైన్స్ మేము పెట్టుకుందాం. ఈరోజు మా గైడ్లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ చూస్తే 90% ఒకటేగా ఉంటాయి. సరే గవర్నమెంట్ కొన్ని వారి ఆలోచన అనుగుణంగా కొన్ని మార్పులు ఉంటాయి. గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే అండి, మా దగ్గర ఉన్న కంపెనీలు క్వాలిటీ ప్రోడక్ట్స్ కానివ్వండి లేదా గవర్నమెంట్ కట్టే పన్నులు కానివ్వండి 100% చేస్తున్నాయి కాబట్టి వాళ్ళ మెంబర్షిప్ కంటిన్యూ అవుతుందండి. సో ఇప్పుడు యాజ్ అ కంపెనీ జాయిన్ అయింది మీ దగ్గర, సో వాళ్ళకి ఏమన్నా ప్రివిలేజెస్ ఏమన్నా ఉంటాయా? అండ్ హౌ కెన్ దే టేక్ దర్ ప్రొడక్ట్ టు పీపుల్? దాన్ని ఎట్లా పెనిట్రేట్ చేయొచ్చు? వాళ్ళ బిజినెస్ ఎట్లా గ్రో అవ్వచ్చు? ఒక కంపెనీ ఒక ఇండస్ట్రీ జాయిన్ అయిందంటే మీ దగ్గరికి వచ్చి ఒక కంపెనీ అంటే వాళ్ళకి మెంబర్షిప్ వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు ప్రజల్లో కూడా ఉన్న భావం ఏంటంటే ఎఫ్డిఎస్ఏ మెంబర్షిప్ వస్తే కంపెనీలు జెన్యూన్ అన్న భావం వాళ్ళకు ఉంది. మేము ఆ భావం పోగొట్టుకోకుండా కేవలం 100% జెన్యూన్ ప్రోడక్ట్స్తో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మాత్రం మెంబర్షిప్ ఇవ్వడం వల్ల మా క్రెడిబిలిటీ మా సమాజంలో పెరిగిందండి. ఈరోజు ఎఫ్డిఎస్ఏ మెంబర్షిప్ ఉందా అయితే ధైర్యంగా చేరొచ్చు అన్న భావంలో సమాజం ప్రజలు ఉన్నారండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అన్ఎంప్లాయిడ్ కానివ్వండి లేకపోతే ఎవరైనా లోవర్ ఇన్కమ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇది ఒక పెద్ద వరం, వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేసుకుని కొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. సో వాళ్ళకి ఈ కంపెనీస్ ద్వారా ఎట్లా ఈ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది? సపోజ్ మీకు సందీప్ గారు మీకు ఒక కంపెనీ ఉందండి, మీరు ఒక వస్తువు తయారు చేస్తున్నారు, మీరు అమ్ముకోవాలంటే కొన్ని ప్లాట్ఫామ్స్ కావాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఒకటి, ఈ కామర్స్ ఒకటి, లేదా డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఒకటి, ఈ విధంగా మీకు ప్లాట్ఫామ్ కావాలి. మా దాంట్లో సులువుగా వస్తువు అమ్ముకోవడానికి అవకాశం ఎలా ఉందంటే, మీ వస్తువు సపోజ్ మీరు ఏదో ఒక సోప్ తయారు చేస్తున్నారు అనుకుందాం సందీప్ గారు, ఆ సోప్ నేను వాడి నాకు నచ్చింది, నేను సార్కి చెప్పాను. ఒక సినిమా చూసి నచ్చి ఇంకొకరికి చెప్తే నాకు డబ్బులు రావు. కానీ మీరు తయారు చేసిన సోపుని నేను వాడి బాగుందని నేను చెప్పి ఆయనతో కూడా ఈ ప్రోడక్ట్ కొనివ్వగలిగితే నాకు కొంత కమిషన్ వస్తుంది. సో ఆ విధంగా నేను ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాను. నా పెట్టుబడి ఏమీ లేదండి. నిజాయితీగా మంచి ప్రోడక్ట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి నేను వాడాను, ఇలా ఉంది మీరు చూడండి అని చెప్పని వాళ్ళు కూడా సమ్మతించి నచ్చిందని చెప్పని ఇంకొకరికి చెప్పడం ద్వారా మేము ఏదైతేనేమో ఆ మార్జిన్ని ఈ గ్రూప్గా ఎవరైతే దాన్ని అమ్ముతున్నారో వాళ్ళకి మాత్రం చేస్తామండి. ట్రెడిషనల్ మార్కెట్కి దీనికి తేడా ఏంటంటే సార్, వ్యాపార పరంగా ఏమాత్రం తేడా లేదు. తేడా అంతా కమిషన్ స్ట్రక్చర్లో వస్తుంది. దాంట్లో కమిషన్స్ లెవెల్ వైజ్ సూపర్ స్టాకిస్ట్ అని ఏరియా డిస్ట్రిబ్యూటరు, రీజన్ డిస్ట్రిబ్యూటరు, హోల్సేలర్, రిటైలర్. ఇక్కడ కూడా మాకు లీడర్స్ లెవెల్ వైజ్ లీడర్స్ ఉంటారు. ఎక్కడైనా ప్రోడక్ట్ కాస్ట్ కనీసం సపోజ్ 100 రూపాయలు ప్రోడక్ట్ అయితే 40 రూపాయలు తయారు చేయడానికి అవుతుంది. 30 నుంచి 40 రూపాయలు ప్రోడక్ట్ని బట్టి మిగతా 60 రూపాయల్లో కనీసం 10-20 రూపాయలు కంపెనీ ప్రాఫిట్ ఉంచుకొని ఆ 40 రూపాయల్లో అక్కడ ఒక 10 మంది 15 మంది పంచుకుంటారు, ఇక్కడ కొంత ఎక్కువ మంది పంచుకుంటారు. ఆ కమిషన్ స్ట్రక్చర్ డిఫరెన్స్ తప్ప ఇంకా వ్యాపారము అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ లేకుండా, మిడిల్ మెన్ లేకుండా ఆ మిగిలిచ్చిన అమౌంట్ని వీళ్ళ కమిషన్ రూపంలో ఇవ్వడం వల్ల అతని పెట్టుబడి ఏమీ లేని ఒక అన్ఎంప్లాయీ ఈ వస్తువులను ఇతరులకు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందుతున్నాడు. ఆ పొందిన ఆదాయాన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం వస్తే వచ్చినా రాకపోయినా ప్రతి రూపాయి మీద ట్యాక్స్ కట్ చేసి దాన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేయడం అనేది ఈ ఒక్క వ్యాపారంలో 100% జరుగుతుందండి. సో జనరల్గా అపోహలు ఉంటాయి, అంటే ఒక కస్టమర్ సేల్స్ చేయాలంటే తను ఏదన్నా డబ్బులు ఇచ్చి ఒక ఇనిషియల్గా అమౌంట్ లాగా ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకొని చేసుకోవాలి అది అని చెప్పేసి. సో అలా కూడా మేము దాన్ని నేరంగానే పరిగణిస్తాం. మేము మెంబర్షిప్ ఇవ్వం. మీ వస్తువు మీరు అమ్మాలి, నాకు నచ్చితే ఇంకొకరికి ఆ వస్తువు నేను అమ్మితే నాకు కొంత మార్జిన్ వస్తుంది.
నేను ఇన్వెస్ట్ చేసేది వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది లేదు. అమౌంట్ ఇవ్వగానే వాళ్ళ వస్తువు వాళ్ళకి చేరిందంటే అక్కడ సేల్ డీడ్ అయిపోయినట్టండి. సార్ ఇప్పుడు మనం మార్కెటింగ్ సబ్జెక్ట్స్లో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్లో ఒక పార్ట్ డైరెక్ట్ సేల్స్ అని చెప్పేసి ఉన్న 8 పార్ట్స్లో చాలా ఉంటాయి, డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అడ్వర్టైజింగ్ అని, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇవన్నిట్లో డైరెక్ట్ సేల్స్ అనేది ఒక పార్ట్ ఉండింది. దానివల్ల ప్రాఫిట్స్ కూడా, మార్జిన్స్ కూడా, అండ్ ఆల్సో లైక్ ఎలా ఉంటుందంటే ఒక ప్రోడక్ట్ని డైరెక్ట్గా మన కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళే ఒక విధంగా దాని ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇండియాలో ఎందుకు ఇంత మిస్గైడెన్స్ అనేది వచ్చిందంటారు? దానివల్ల అంటే మీ యొక్క నాలెడ్జ్ ప్రకారం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎక్కడ దీనికి ఒక చిన్న ప్రాబ్లం లాంటిది వచ్చింది? దురదృష్టం ఏంటండి సందీప్ గారు, గాడిదకి గుర్రానికి పోలికలు చాలా ఉంటాయి, కానీ గాడిదే గుర్రమే. ఇక్కడ మేము గుర్రం రా బాబు, మేము జెన్యున్గా చేస్తున్నామంటే లేదు, అన్ని గాడిదలతో పాటు ఉన్నారు కదా, మీరు కూడా గాడిద అన్న పరిస్థితి వచ్చింది. అంటే నేను పచ్చిగా చెప్తున్నాను, ఎంత జెన్యున్గా చేస్తున్నా కూడా ప్రజల్లో, పోలీసుల్లో, వ్యవస్థలో ఆ అభిప్రాయము రావడము, వాళ్ళు ఆ అభిప్రాయంతో ఉన్న తప్పని నేను చెప్పాను. ఎందుకంటే నిజంగా కూడా చాలామంది సర్క్యులేషన్ కంపెనీలు వచ్చి ప్రజల్ని దోచుకొని వెళ్ళాయండి. కొన్ని వేల కోట్లు ఇతర దేశాలకి మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మన ఎకానమీ దెబ్బతింటుంది ఆ విధంగా. మేము అందుకే మనం ఇప్పుడు ఒక భారతీయుడుగా మనం చేతనైన సేవ సమాజానికి చేయాలంటే నేను ఇది ఎందుకున్నానండి. అంత జెన్యున్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నప్పుడు, మనీ సర్క్యులేషన్ కంపెనీ మనం తరిమేయగలిగినప్పుడు మన ఎకానమీ అద్భుతంగా డెవలప్ అవుతుందని చెప్పి గట్టిగా నమ్ముతాను. ఐ కెన్ ప్రూవ్. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ నేమ్ ఆఫ్ యూ ఆల్సో, క్యూనెట్ లాంటి కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇట్లా ముసుగులో మోసం చేసిన ఉన్నాయి, దాఖలాలు కూడా, అరెస్ట్ అయిన దాఖలాలు కూడా అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ఎఫ్డిఎస్ఏ కన్నా అవి బాగా పాపులర్ అవడం అనేది దురదృష్టకరమే కదా. చెడు త్వరగా పాపులర్ అవుతుందండి, మంచి కన్నా కూడా. మీరు కంపెనీ పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. కోర్స్ వాళ్ళు చేస్తున్న బిజినెస్ మాడ్యూల్ బాగలేదని చెప్పని కేసులు కావడము, వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఏ కంపెనీకైనా మేము చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది, చక్కగా గైడ్లైన్స్ పాటించండి. పాటించక తప్పదన్నప్పుడు పాటిస్తే మంచిది కదండి. ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు 1 వే ట్రాఫిక్ ఉంది, ఖచ్చితంగా పాటించాలి. అట్లా కాదు ఎదురుపోతుందంటే యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే కేసు అవుతుంది. సో అది కాకుండా అంటే ఇది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఏ దేశం నుంచి వచ్చిన కంపెనీ అయినా భారతదేశం లా ఆఫ్ ల్యాండ్కి ఖచ్చితంగా ఎవరైనా తల వంచాల్సిందే. వాళ్ళు కూడా ఏ రోజైనా సరే భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో కావాల్సిందే. వాళ్ళే కాదు, ఏ కంపెనీ అయినా ఫాలో కాకపోతే మాత్రం భారతదేశంలో మందు కూడా ఉండదండి. నేను ఇంకా ఏం అబ్జర్వ్ చేసిన అంటే, వాళ్ళ మీటింగ్లో చాలా డైరెక్ట్ సేల్స్ ఇవన్నీ కానివ్వండి, ఫోరమ్స్ కానీ, కంపెనీస్ కానివ్వండి, హెల్త్ కేర్ సెక్టర్లో ఎక్కువ ఉన్నాయి. అది ఎందుకని హెల్త్ కేర్ సెక్టర్కి ఇది బాగా కలిసి వచ్చింది అని అనుకుంటున్నారు మీరు? అంటే వాస్తవంగా ఏంటంటే సందీప్ గారు, ఇక్కడ ప్రోడక్ట్ వాడి మనం ఇంకోటి చెప్తున్నాం. ఆ వాడిన వాటిలో ఈరోజు అంటే అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు అనుకుంటాను. హెల్త్ కేర్ సెక్టార్లో బాగా ఈ బిజినెస్ డెవలప్ కావడం కారణం ఏంటంటే, అది వాడితే అబ్జర్వ్ చేస్తారు. నువ్వు తెల్లగా అయ్యావు ఎలా అయ్యావు, నువ్వు సన్నగా అయ్యావు ఎలా అయ్యావు, ఇవి రకరకాలు ఉంటాయండి. ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఫేస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇంకా లేడీస్కి జబ్బులకు సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అవన్నీ వాడి వాళ్ళు ఆ ఫలితాన్ని పొంది ఇంకొకరికి చెప్పడం వల్ల పాపులర్ అవుతాయండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న మెంబర్షిప్ కంపెనీ సందీప్ గారు, ఉప్పు, చిప్స్ ప్యాకెట్స్, సోప్స్, ఆయిల్, అంటే ఇంట్లోకి నిత్యావసర వస్తువులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ తయారు చేసిన కంపెనీలు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు, క్వాలిటీ కంపేర్ చేసుకోవచ్చు. బయట దొరుకుతున్న సపోజ్ హెయిర్ ఆయిలే ఉందనుకుందాం, బయట 100 రూపాయలు అయితే మా దగ్గర 70 రూపాయలు, మా మెంబర్షిప్ కంపెనీ 70 రూపాయలు. అవి అమ్మిన వాళ్ళకు కూడా మళ్ళీ ఇచ్చిన కమిషన్స్ కూడా, అంటే ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకొని కమిషన్స్లో వాళ్ళకి కొంత భాగం ఇవ్వడం వల్ల ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందండి. ఇక్కడ 2 ఉపయోగాలు సందీప్ గారు. కంపెనీలకు ఉపయోగం ఏంటంటే, వాళ్ళ ప్రోడక్ట్ని డైరెక్ట్గా కస్టమర్కి చేర్చే విధానంలో వాళ్ళకు ఉపయోగం. ప్రభుత్వం ఉపయోగం ఏంటంటే, ప్రతి ప్రోడక్టు మీద ట్యాక్స్ పడుతుంది, ప్రతి రూపాయి కమిషన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తుంది. దానివల్ల దీన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేసినట్లయితే అతి తక్కువ కాలంలో దేశం ఖచ్చితంగా ఎకనామిక్ చాలా డెవలప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఏపీ రెడ్డి గారు, ఇట్లాంటి మంచి వాల్యుబుల్ ఈవెంట్ కనెక్ట్ చేసి, అండ్ అలాగే మా మాధ్యమం ద్వారా చాలామందికి డైరెక్ట్ సేల్స్ అంటే ఏంటి, ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది లీగల్, ఏది ఇల్లీగల్ అని చెప్పారు. అండ్ ఇలాంటి ఫ్యూచర్ వర్క్స్లో కూడా, సెమినార్స్లో కూడా మేము పార్ట్గా ఉండి మా వంతు కృషి మేము చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. నేను థ్యాంక్స్ చెప్పాలి సందీప్ గారు, ఎందుకంటే మీడియా మేము కలిస్తే
భారతదేశంలో నిరుద్యోగ సమస్యని పారదోలగలిగే డైరెక్ట్ సెల్లింగ్ని ప్రజలకి మరింత చేరువ చేసి ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని పెంచి సమాజానికి మేలు చేకూరుస్తుందంటే మేము ఎప్పుడు మీడియాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Like and subscribe Eagle Media Works.